sarees పట్టు సంబరాలు. Win 5 gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. సినిమా అంటారు, అదంటారు, అక్కడ తీసుకెళ్తారు, ఇక్కడ తీసుకెళ్తారు, ఏముండదు షూటింగ్. పాపం వాళ్ళకి తీయాలనే ఉంటది కానీ ప్రొడ్యూసర్ వల్ల ప్రాబ్లం అవుతుంది, కొంతమంది డైరెక్టర్స్ వల్ల ప్రాబ్లం, కొంతమంది అదేంటో నేను చేసే టైంకి ఆ ప్రొడ్యూసర్కి హెల్త్ ఇష్యూస్ రావడం, ఒక ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది, ఒక అనకూడదు. సో ఐ మీన్ అట్లా ఏదో ఒక ఇష్యూ అయిపోతుంది స్టార్టింగ్లో. మరీ అసలు 4 movies నేను హీరోయిన్గా సైన్ కూడా చేశాను. నేను ఎప్పుడు ఫస్ట్ టైం కదా అడ్వాన్స్ ఇచ్చారు కొంచెము, తర్వాత ఇంకా మూవీ టైంకి పాపం ఏదో ఒకటి అయిపోద్ది ప్రొడ్యూసర్కి డైరెక్టర్. నేను అనుకున్నాను నేనేంటి ఐరన్ లెగ్ అని ఏదో అంటారు కదా, అదే ఏంటి అని చెప్పి నేను అలా ఫీల్ అయిపోయేదాన్ని అనమాట. తర్వాత ఇంకా మళ్ళీ అడ్వాన్స్ బ్యాక్ తీసుకోరు కదా, తీసుకోరు. అలా బాగానే 4 అడ్వాన్స్లు వచ్చాయి. అయితే 2 moviesకి ఇచ్చాను. అప్పుడే ఇంత 10,000 20,000 అప్పట్లో అదే ఎక్కువ, బట్ 2018 2019 టైంలో అంతే. ఇందాక ఒక టాపిక్ చెప్తున్నావు, లైక్ అంటే మా అమ్మాయి అంటే వాళ్ళ నాన్నకి ఇష్టం లేకుండా ఇక్కడ ఉంటుంది అని చెప్పి నువ్వు చెప్పడం జరిగింది కదా. అంటే మీ పేరెంట్స్కి ఇష్టం లేదా ఇండస్ట్రీ? స్టార్టింగ్లో ఇష్టం లేదు. అంటే ఫ్యాషన్ డిజైనింగ్ చదవడం ఇష్టం, అంటే డాడీకి భయం జస్ట్ అంతే. ఇదేంటంటే మనకి రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు, ఎప్పుడు డబ్బులు వస్తాయో ఎలా వస్తాయో ఎప్పుడు సెటిల్ అవుతాం ఏమీ తెలీదు. సో ఆ భయంతో లైక్ వద్దు 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 అని అంటారు అనమాట. బట్ మీ ఫ్యామిలీ కూడా ఇష్టం లేదు? మీ ఫ్యామిలీ నువ్వేనా ఇండస్ట్రీ మొత్తం ఇండస్ట్రీ? నువ్వు ఒకదానివే, అమ్మాయికి ఒకదానివే? ఒకదాన్ని. మా ఫ్యామిలీలో ఏ తేడా పనిచేసినా నేనే ఫస్ట్ తేడా. ఇన్ ద సెన్స్ తిరగడం, ట్రావెలింగ్ ఎక్కువ, లైక్ సోలో ట్రావెలింగ్ కానీ. కాదా ఇప్పుడు నువ్వు 5 బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పావు, బ్రేకప్స్. మీ అమ్మలు ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తారు, ఎలా ఒకరికి వెళ్తుంది ఫోన్, ఏంటి రియాక్షన్? మా అమ్మే నాకు తెలుసు. వాళ్ళు పాపం నా రిలేషన్ అప్పుడు మమ్మల్ని కలిపి ఉంచడానికి ఇలాగే డాడీ ఇన్వాల్వ్ అవ్వరు ఎక్కువ, మమ్మీ ఫ్రెండ్లీ. డాడీ అన్ని వింటూ చూస్తూ రియాక్ట్ అవ్వాల్సిన టైంలో అవుతారు. సో మమ్మీ నాకు ఫ్రెండ్ లాగా అడ్వైజెస్ ఇస్తాం, వాళ్ళతో మాట్లాడడం. ఫ్రెండ్లీగా ఉండడం వల్ల 5 బ్రేకప్లు అయ్యాయి. 5 బ్రేకప్లు అంటే నేను నిజంగా ఇప్పటికీ చెప్తున్నా, ఒక్క బ్రేకప్ నేను చెప్పింది కాదు, వాళ్ళే చెప్తారు. మళ్ళీ 3-4 months తర్వాత వెనక్కి వస్తారు. టార్చర్ పెడతావేమో? నేను పెడతా, టార్చర్ పెడతా. నాతోటే ఉండాలి, నాతోటే లాయల్గా ఉండాలి, వేరే వాళ్ళతో మాట్లాడొచ్చు. ఆ టార్చర్ పెడతా. కమిట్మెంట్ ఇష్యూస్ నీకు జరిగాయి? చాలా జరిగాయి అని కూడా విన్నాను. ఇండస్ట్రీలో జరిగాయి. అడిగారా? ఏమని అడుగుతారు, ఎలా అప్రోచ్ అవుతారు వాళ్ళు? ఇది ఎలా డైరెక్టర్, ప్రొడ్యూసర్ వీళ్ళెవరు మనతో బేసిక్గా మధ్యలో కొంతమంది ఉంటారు కదా, మనల్ని ఎవరైతే పిలుస్తారో, లెట్ ఇట్ బి కోఆర్డినేటర్, మేనేజర్, కొన్ని సిచ్యువేషన్స్లో అసిస్టెంట్ డైరెక్టర్స్, వాళ్ళు అనమాట. అంటే అటు సైడ్ నుంచి అడుగుతారా లేదో తెలీదు, వీళ్ళే చెప్తారా అలాగా తెలీదు. నువ్వు కొంచెం క్లోజ్గా ఉండాలి డైరెక్టర్ వాళ్ళతో, కొంచెం మెసేజ్లు చేసి మాట్లాడొచ్చు కదా, నెంబర్ ఇస్తాను, నీకు ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి, ఇట్లా అనమాట. పెద్ద మూవీ డైరెక్టర్లు పెద్దవే. ఒక 2 movies అయితే పెద్ద డైరెక్టర్లు. నేను వాళ్ళతో నార్మల్ ఫ్రెండ్లీగా ఉండేదాన్ని. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన నువ్వు కొంచెం డైరెక్టర్తో క్లోజ్గా ఉండు అని. క్లోజ్గా అంటే నేను ఫ్రెండ్లీగా క్లోజ్గానే ఉన్నాను కదా, ఇంకేంటి అని అంటే, లేదు నీకు అర్థం కాదా, ఇట్లా అనమాట. డైరెక్ట్గా చెప్పకుండా. ఉన్నాయా ఇప్పుడు మెసేజ్లు? ఉంటాయా ఇది? దాంట్లో మెసేజ్లో కాదు, ఇది డైరెక్ట్ కన్వర్జేషన్. మెసేజెస్లో ఎప్పుడు లైక్ ఒకసారి రా, మీట్ అవ్వు, మాట్లాడు డైరెక్టర్ గారితో, అట్లా ఉంటాయి చాట్స్ ఎక్కడ. అవే మొద్దు గైస్ అమ్మో. సో అంటే నేను తిట్టేస్తా బేసిక్గా, మీ ఏజెంట్ మీరు చేసే వాళ్ళే, మీరు ఎందుకు వచ్చారు ఇండస్ట్రీకి, అసలు ప్రొఫెషనలిజం లేదు, ఏం లేదు అది అని చెప్పి ఇంకా తిరిగితే వాళ్ళు ఇంకా నాతో మళ్ళీ మాట్లాడరు కూడా. ఇంకా వాళ్ళు ఎన్ని మూవీస్ తీసినా నాకు ఇవ్వలేదు ఛాన్స్. సో అలా ఛాన్సెస్ పోయినవి కూడా ఉన్నాయి. ఆబ్వియస్లీ నేను ఒకటి నమ్ముతా, మనం ఎంత చిన్నగా ఎదిగితే అంత లాంగ్ లాస్టింగ్ ఉంటాం. ఇప్పుడు ఎంత ఏజ్? గూగుల్లో వెతుక్కోండి గైస్. అంటే ఇంకెంత చిన్నగా వెళ్తావా అని. ఫాస్ట్ సక్సెస్ కొట్టాలి కదా. ఫాస్ట్ సక్సెస్ ఎప్పుడు నిలవదు. ఇన్స్టాగ్రామ్ నుంచి సంపాదిస్తున్నావా డబ్బులు? అసలు నేను ఇన్స్టాలో యాక్టివ్ ఉండను, రీసెంట్గా యాక్టివ్ అయ్యా. కమర్షియల్స్, ప్రమోషన్స్ నాకు ఇదివరకు ఏం బెదిరించడం కాదు, చెప్పారు ఏంటంటే నువ్వు ఇట్లా కొలాబరేషన్స్ అవి ఇవి చేసావు అనుకో, ప్రమోషన్స్ నేను మూవీస్లో పెట్టుకోరు, యూట్యూబ్లో చేసిన నేను
పెట్టుకోరు మూవీస్లో. మూవీస్కి ఎప్పుడు ఫ్రెష్ ఫేసెస్ కావాలి, కొత్తదనం కోరుకుంటారు. సో జనం నిన్ను ఎక్కువ చూసారనుకో వాళ్ళకి నీ ఫేస్ అలవాటు అయిపోద్ది, సో నిన్ను స్క్రీన్ మీద చూడాలనుకోరు అని ఇట్లా ఏవేవో చెప్పేశారనమాట నాకు. ఒక పాయింట్లో అది నిజమే. అందుకే కనబడ్డం మానేసావా? అంత యాక్టివ్గా ఉండను, అందుకే నేను ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉండను, పోస్టులు చేసేదాన్ని కాదు. ఈ మధ్య పోస్ట్ చేస్తున్నాను నేను, ఈ మధ్య కొంచెం నమ్ముతున్నావా నువ్వు? నమ్మే ఒక సిచ్యువేషన్లో ఏంటంటే, ముందు నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేదాన్ని కదా. సో ఒక 2-3 మూవీస్, పెద్ద మూవీస్కి ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఏం చేసావు ఇదివరకంటే షార్ట్ ఫిలిమ్సా, ఓకే ఈ అమ్మాయిని హీరోయిన్ ఫ్రెండ్ పక్కన పెట్టండి. హీరోయిన్ ఫ్రెండ్ కూడా కాదు, ఆడిషన్ బాగుందన్నారు, అన్నీ బాగుంది, హీరోయిన్ ఫ్రెండ్ పక్కన ఫ్రెండ్ అంటే డైలాగ్ ఉంటుందో లేదో తెలీదు, నన్ను ఉంచుతారో లేదో తెలీదు, కట్ చేస్తారో తెలీదు. సో వాళ్ళు అంటే ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్ కాబట్టి అట్లా వెనకేసేయండి. అదే మళ్ళీ మూవీస్ చేస్తే మళ్ళీ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. మేబీ ఎక్స్పీరియన్స్ చూస్తారేమో అక్కడ, వాళ్ళది కూడా తప్పు కాదు, ఎక్స్పీరియన్స్ ఉండాలి కాబట్టి అలా అన్నారేమో అని నేను. కానీ వన్స్ పొలిమేర వచ్చాక అట్లా నాకు ఆడిషన్స్ కూడా పిలవట్లేదు, డైరెక్ట్ ఇది క్యారెక్టర్ ఇది రండి అని చెప్పి అంత ఉంది. ఒక సైడ్ ఆ ఇంపాక్ట్ ఉంది. నీకు నువ్వేనా ఇండిపెండెంట్గా ఉంటావు? లైక్ సంపాదన, అమ్మ వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అలాంటివి ఏమి ఉండవు? సో మమ్మీ డాడీ మీద డిపెండ్ అంటే వాళ్ళకే వీఆర్ నాట్ అంత రిచ్ ఫ్యామిలీ ఏం కాదు, చెప్పాలంటే లోవర్ మిడిల్ క్లాస్. గవర్నమెంట్ జాబ్స్ వచ్చాక కొంచెం ఓకే, స్టిల్ వీఆర్ స్ట్రగ్లింగ్ ఇన్కమ్ కోసం. సో నాకు మూవీస్ ఒక్కటే యాక్టింగ్ ఒక్కటి తెలుసు, అంత ఇన్కమ్ రాదు. సో నేను ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే రిటైర్ అయిపోయారు, వాళ్ళకి పెన్షన్ కూడా లేదు. సో నేను అంటే ఐఎమ్ హ్యాపీ, నేను వాళ్ళు చూసుకోవడం హ్యాపీ. కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా నేను చదివేటప్పుడు డిగ్రీలో కూడా నేను పార్ట్ టైం జాబ్ చేశాను. నాకు ఇంట్లో అడగాలంటే అరే వాళ్ళకే లేదు, ఆల్రెడీ శాలరీస్ కరెక్ట్ వచ్చేవి కాదు. సో అట్లా అప్పులు అయిపోయి, అంటే ఈ మంత్ శాలరీ రాలేదని ఇల్లు గడవాలంటే ఇంకొకరి దగ్గర తీసుకోవాలి. సో పేరుకే గవర్నమెంట్ టీచర్స్. సో అందరు ఏమనుకుంటారు, వీళ్ళు గవర్నమెంట్ టీచర్స్ బాగా డబ్బులు ఉంటాయి అది ఇది అని చెప్పి అనుకుంటారు అనమాట. కానీ ఎందుకో శాలరీస్ కరెక్ట్గా వచ్చేవి కాదు ఆ టైంలో. అట్లా కొంచెం అప్పులు అయిపోయినాయి అనమాట. అవి తీర్చడానికి ఏదో కొంచెం ఉన్న గోల్డ్ అది పెట్టడము అలా అయ్యింది. అవన్నీ చూసి నా ఎడ్యుకేషన్ కూడా, నేను ఎడ్యుకేషన్ లోన్ డిగ్రీ మాస్టర్స్ మమ్మీ దగ్గర ఉన్నప్పుడు మమ్మీ కడుతుంది, మ్యాక్సిమం నేనే చూసుకుంటా. మమ్మీ డాడీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు కడతారు, మ్యాక్సిమం నా లోన్ నేనే చూసుకుంటా అనమాట. సో నేను డిగ్రీలో ఉన్నప్పుడు కూడా నేను అంటే నా ఫ్యాషన్ మేనేజ్మెంట్ కదా, సో ఒక బట్టల షాప్లోకి వెళ్ళి నేను పనిచేసాను అనమాట. సో అక్కడ పనిచేసేదా, అక్కడ ఎలాగో నాకు నా కోర్స్కి యూజ్ అవుతుందని కూడా నేను ఐ యూస్ టు వర్క్. నా పాకెట్ మనీకి నాకు అంటే అడగబుద్ధి కాదు ఇంట్లో, ఎందుకు ఇబ్బంది పెట్టడం అని. ఇంకా మరీ లేని పొజిషన్లో 1000-2000 ఇప్పుడు అట్లా తీసుకుంటా, లేకపోతే ఫ్రెండ్స్ని అడుగుతా. లేని పొజిషన్ నాకు ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, హెల్ప్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే హ్యాపీ, కొంచెం అలా నడుస్తుంది ఇప్పుడు. ఓకే, మనస్ఫూర్తిగా చెప్పు. ఓకే అంటే స్టిల్ స్ట్రగ్లింగ్, ఐఎమ్ నాట్ ఫినాన్షియల్లీ స్టేబుల్. అంటే ఇప్పుడు మూవీస్ లేనప్పుడు దెర్ ఈస్ అనదర్ లైవ్ యాప్ ఉంటుంది, దే విల్ పే అస్, అంటే ఐడియానే ఉంటుంటుంది, చాలా మంది చేస్తున్నారు మూవీ వాళ్ళు. సో ఆ లైవ్లో కూర్చుంటాను, సో లైవ్లో వచ్చే ఇన్కమ్, మూవీస్ ఉన్నప్పుడు మూవీస్ వచ్చే ఇన్కమ్, అట్లా ఏదో. ఇప్పుడు వరకైతే అంత సేవింగ్స్ కూడా ఏం లేవు నాకు ఇప్పుడు. ఓకే, ముందంతా మనకి బాయ్ ఫ్రెండ్స్ ఇది కదా. సో బేసిక్గా నేను ఎక్కడ అన్లక్కీ అంటే, నన్ను ఎవరు చూసుకోరు నా బాయ్ ఫ్రెండ్స్, నేనే వాళ్ళని చూసుకోవాలన్నమాట. సో నాకు వచ్చే ఇన్కమ్ అంతా లైవ్లో వచ్చే ఇన్కమ్ అయినా, ఆర్ కొంచెం ఆ జ్యూస్ షాప్ మీద వచ్చే ఇన్కమ్, ఆర్ మూవీస్ వచ్చే ఇన్కమ్ నేను తీసుకెళ్ళి నా బాయ్ ఫ్రెండ్స్ మీద స్పెండ్ చేస్తాం. ఏదో ఒకటి కొనియడం, వాళ్ళని చూసుకోవడం. నన్ను ఇప్పటి వరకు చూసుకున్న వాళ్ళైతే లేరు లాస్ట్ పర్సన్ అస్సలు. సో అలా వేస్ట్ చేసా మనీ బేసిక్గా. ఎర్న్ చేసా కానీ మంచి అమౌంటే అటు వెళ్ళిపోయింది అనమాట. ఇలా వేస్ట్ చేసుకున్నావు డబ్బులన్నీ. అప్పుడు గుర్తురాలే పేరెంట్స్ వాళ్ళంతా? అప్పుడు పేరెంట్స్ ఎప్పుడు లేదు, పేరెంట్స్కి ఎప్పుడు వాళ్ళకి ఇచ్చేదాన్ని. సొంత ఇల్లులు ఉన్నాయా? ఒకటి ఉంది స్టిల్, అంటే దానికి ఇంకా లోన్ కడుతూ ఉన్నాం. ఊర్లో ఇక్కడ కొనుక్కోలే? ఏమో అంత డబ్బులు లేవు నా దగ్గర, కొనాలి ఏదో ఒకటి, బాగా కష్టపడి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.